2029 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రిగా అవ్వాలంటే ఎస్ఐఆర్ సర్వేలో బీఎల్ఏలు కీలక పాత్ర పోషించాలని నాయకులు కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి పేర్కొన్నారు. యువత ఈ ప్రక్రియలో ప్రధాన భూమిక పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. సోమవారం మంత్రాలయ మండలం రాంపురం శ్రీ రామలింగేశ్వర స్వామి కళ్యాణ మండపంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి బీఎల్ఏల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశం సెంట్రల్ ఆఫీసు మార్గదర్శకత్వంలో రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, ఆదోని నియోజకవర్గ పరిశీలకులు పురుషోత్తం రెడ్డి పర్యవేక్షణలో జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జూలై 14 వరకు పోలింగ్ కేంద్రాల పరిధిలో బీఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల వివరాలు సేకరిస్తున్నారని, ఈ ప్రక్రియలో పార్టీ తరఫున నియమించబడిన బీఎల్ఏలు నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉన్నదో లేదో నిర్ధారించుకోవాలని సూచించారు. సెప్టెంబర్ నెలలో తుది ఓటరు జాబితా విడుదలైన తర్వాత కొత్తగా నమోదు చేసుకునే అవకాశం ఉండదని గుర్తు చేస్తూ ఒక్క ఓటు కూడా తొలగించకపోకుండా చూసుకోవటం మనందరి బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో 4 మండలాల కన్వీనర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, రాష్ట్ర మరియు జిల్లా నాయకులు, నియోజకవర్గ నేతలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మనము రేపు ఓటర్ లిస్టు పోగొట్టుకున్నామంటే సర్పంచులు పోతాయి, ఎంపీటీసీలు పోతాయి, జెడ్పీటీసీలు పోతాయి. అవి కూడా గుర్తుపెట్టుకోవాలి మనమంతా. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేనే కాదు, 2 లోపలే వాళ్ళు తప్పకుండా ఓటర్ని తయారు చేయబోతున్నారు. ఎందుకంటే సర్పంచులు వాళ్ళే చేసుకోవాలా, ఎంపీపీలు వాళ్ళే చేసుకోవాలా, జెడ్పీటీసీలు వాళ్ళే చేసుకోవాలా అనే ఆలోచనతో తెలుగుదేశం అన్ని ఆలోచన చేసుకున్నారు. మరి మందనే ఎలక్షన్లు జరిగినాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడులో 32 లక్షల ఓట్లు తీసేశారు. పశ్చిమ బెంగాల్ ఆ బిఎల్ఓ ఎలాగా తప్పకుండా ఇల్లు తెరిపించాల్సిన అవసరం గ్రామంలో అందరిపైన ఉంది. తప్పకుండా మీరు చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడే ఎన్ని ఇబ్బందులు పడుతున్నా ఒకసారి గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం చేసిన వాళ్ళ అరాచకాలకు ఇప్పుడు ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. మళ్ళానే రాబోయే ఎలక్షన్ లో మన ఓటర్ లిస్టు తక్కువయ్యి వాళ్ళు మళ్ళా గవర్నమెంట్ వచ్చిందనుకో మన పరిస్థితి చాలా కష్టంగా ఉంటుందని కూడా ఆలోచన ప్రతి ఒక్కరి మనసులో రావాలని చెప్తూ నిజంగా చెప్తున్నా. మన కంకలు కట్టుకోవాలి. ఈ 2 నెలలు ఎన్ని పనులన్నా ఉంది. తప్పకుండా మీరు పనులు పోయినా మీ కొడుకుల్లో మీ ఓడన్నా తప్ప యూత్ అనే పిల్లలు ప్రతి గ్రామంలో ఉంటారు. ప్రతి కులానికి ఒకరిని ఆ గ్రామంలో వాళ్ళు పంపించి తప్పకుండా మీరు చేయాల్సిన పని ఉందని, అవసరం ఎంతైందని సభాముఖంగా తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఆ తర్వాత కావాలంటే మీరు అందరూ కష్టపడాల్సిన అవసరం ఉంది. తప్పకుండా పడాల్సినవి నేను చెప్తున్నా. ఎందుకంటే దయచేసి ఏదో వచ్చినవి మీటింగ్ ఇంటివి పూర్తి మా ఇంట్లో కూర్చోవటం అంటే కాదు. తప్పకుండా రేపు సర్పంచులు గెలిపించుకుంటాం, మనము ఎంపీటీసీలు గెలుస్తాం, ఎంపీపీలు గెలుస్తాం, జెడ్పీటీలు గెలుస్తాం, అన్ని మళ్ళీ మన ఓట్లు ఎక్కడ పోకపోతే తెలుగుదేశం వాళ్ళు కాదు, ఆ కూటమి ప్రభుత్వం దిగొచ్చిన వాళ్ళు ఏం చేసే పరిస్థితి లేదు. అది గుర్తుపెట్టుకొని మీరందరూ ఆలోచన చేసుకోవాలి. కాబట్టి దయచేసి ఈ రోజు వచ్చిన ప్రతి ఒక్కరూ మన మనసులో మన ఆడవాళ్ళకు చెప్పాలి, మన కుమారులకు చెప్పాలి, వాళ్ళ ఆడపిల్లలు చెప్పాలి. మీ ఓటు ఉంటే తప్పకుండా మీరు ఇంటికి వస్తారు. వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు జనాభాను అడుగుతారు, ముందు ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో మీ కుటుంబంలో అని. తప్పకుండా ఎంతమంది ఉంటే అంతమంది చెప్పండి. ఎక్కడైనా బతికేకపోయింది కూడా వాళ్ళకు కూడా చెప్పాలి. వాళ్ళు బతికపోయినారని వాళ్ళు మర్చిపోయే అవసరం లేదు. తప్పకుండా మీరు ఆలోచన చేసుకొని బిఎల్ఓ ఎందుకంటే సచివాలయ ఉద్యోగస్తులు కనుక తప్పకుండా మనం బిఎల్ఏ అని మన పార్టీ వాళ్ళు పెట్టారు. తప్పకుండా మీరు యూత్ మాత్రం తయారు చేయాలి. మనం యూత్ తయారు చేయలేకపోతే మాత్రము మనం ఏం చేయలేము. ఒక లీడర్గా ఉండి ఊరికే ఊళ్ళో గ్రామంలో లీడర్గా సరిపోతాం తప్ప మన ఓటర్ లిస్టు పోతే మాత్రం చాలా దెబ్బతింటామన్న ఆలోచన ప్రతి ఒక్కరి మనసులో రావాలి. దయచేసి మీ అందరి చేతులు జోడించి ఉంటున్నాను. మళ్ళీ మీ ఆశీర్వాదంతో నేను మళ్ళీ ఎమ్మెల్యే కావాలని కోరిక హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.